నూజివీడు పేరు వినగానే మనకు మామిడి తోటలే గుర్తొస్తాయి. ఇక్కడి నుంచి దేశ విదేశాలకు ఎగుమతులు చేస్తూ రైతన్నలు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెగుళ్ల బెడద, మార్కెటింగ్ కష్టాలు, ప్రకృతి వైపరీత్యాలు, గత ప్రభుత్వ వైఫల్యాలు మామిడి రైతు వెన్ను విరిచాయి. దీంతో మామిడి సాగుకు వారు వీడ్కోలు పలుకుతున్నారు. నూజివీడు ప్రాంతంలో ఎక్కడ చూసినా మామిడి తోటలు తొలగిస్తున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. 5 ఏళ్ల కిందట నూజివీడు డివిజన్లో 75,000 ఎకరాల్లో మామిడి తోటలు సాగవుతూ ఉండేవి. ప్రస్తుతం దాదాపు 15,000 ఎకరాల్లో మామిడి చెట్లను నరికివేసి తోటలను తొలగించారు. ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ తోటలను సాగు చేస్తున్నారు. మామిడి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరిగ్గా కాయ కోత దశకు రాగానే ఊహించని రీతిలో ఈగలు మామిడి పంటపై మూకుముడి దాడి చేసి పంటను సర్వనాశనం చేస్తున్నాయి. ఈగల కాటుతో మామిడికాయలపై మచ్చలు వ్యాప్తి చెంది తీవ్ర నష్టాలను మిగిల్చాయి. ఆశాజనకంగా వచ్చిన మామిడి పంట దిగుబడిని అకాల వర్షాలు తీవ్రంగా దెబ్బతీశాయి. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కురిసిన వర్షాలతో కాయలకు తెగుళ్లు, మసిమంగు, రాతిమంగు, పుచ్చులు ఆశించి మార్కెట్లో ధర దారుణంగా పతనమైంది. గత ప్రభుత్వం అకాల వర్షాలకు దెబ్బతిన్న మామిడి పంటకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోకపోవడంతో అప్పుల ఊబిదాటిని తట్టుకోలేక రైతులు ప్రత్యామ్నాయ పంటలైన పామాయిల్, జామ, మొక్కజొన్న పంటల సాగుపై ఆసక్తి చూపుతున్నారు. అయితే దమ్ము చేయడం, ఎక్కువ మోతాదులో నీటి తడులు ఇవ్వడం వల్ల మామిడికి హాని చేసే కీటకాల ఉధృతి పెరిగి కాయలకు తెగుళ్లు సోకి నాణ్యత లోపిస్తోందని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. మామిడి తోటలు ఎందుకని తీసేస్తున్నారంటే, ఒకటి బాగా ఎక్కువ వయసు గల తోటలు అవ్వడం ఒక కారణం అండి. అవి చాలా హైట్ ఉండడము, హార్వెస్టింగ్ ప్రాబ్లం ఒక ఎత్తు అయితే, మనకి నల్లతామర పురుగులు మరియు పండుగ ఉధృతి అనేది చాలా తీవ్రతరంగా ఉంది. రైతులు వాటిని అరికట్టడానికి కూడా ఎన్ని స్ప్రేయింగ్లు కొట్టినప్పటికీ కొంత వాళ్ళని అరికట్టడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి కూడా రైతులు ఆయిల్ పామ్కి డైవర్ట్ అవ్వడము, దాంట్లో అంత పురుగులు, చీడపీడలు ఎక్కువ ఉండకుండా ఉండడము, దానివైపు మొగ్గు చూపడం అనేది జరుగుతుందండి. మనకు ముఖ్యంగా హార్వెస్టింగ్ కూడా ప్రాబ్లం అవుతుందండి. కాబట్టి ఓల్డేజ్ గార్డెన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కటింగ్ చేసుకుని హై డెన్సిటీకి వెళ్తున్నారండి రైతులు. దాంట్లో ఏంటంటే మనము హార్వెస్టింగ్ అనేది ఈజీగా ఉంటుంది, మనకు అందుబాటులో హైట్లో ఉంచుకుని హార్వెస్టింగ్ ఈజీగా ఉంటుంది. కాబట్టి బాగా ముదురు తోటలు 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉన్నవి కటింగ్ చేసి హై డెన్సిటీకి వెళ్తున్నారండి. ఈ కారణాల వల్లే మనకి మామిడి తోటలు అనేవి కటింగ్ అవ్వడం కానీ, లేకపోతే ఆయిల్ పామ్ పంటకి డైవర్ట్ అవ్వడం కానీ జరుగుతుందండి. ఏటా గాల్లో దీపంలో ఉన్న మామిడి పంట సాగుపై రాను రాను రైతులు విముఖత చూపుతున్నారు. ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించి క్రమేపీ మామిడిని తొలగించే దిశగా ఆలోచించడం వల్ల భవిష్యత్తు తరాలకు మామిడి రుచులు దక్కవనే చెప్పాలి. అప్పుల ఊబిదాటిని తట్టుకోలేక రైతులు ప్రత్యామ్నాయ పంటలైన పామాయిల్, జామ, మొక్కజొన్న పంటల సాగుపై ఆసక్తి చూపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మామిడికి గిట్టుబాటు ధర కల్పించి మామిడి పంటలను కాపాడి రైతులను ఆదుకోవాలని రైతు సంఘ నాయకులు కోరుతున్నారు. గతంలో ఈ ప్రాంతంలో 1,00,000 ఎకరాల్లో మామిడి తోట సాగు అవుతూ ఉండేది. గతంలో ప్రభుత్వం అవలంబిస్తున్న మామిడి రైతుల వ్యతిరేక విధానాల వల్ల ఇది క్రమక్రమంగా తగ్గిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మామిడి పంట స్థానంలో ఈ రోజున పామాయిల్ వస్తూ ఉన్నది, అదేవిధంగా మొక్కజొన్న పంట వస్తున్నది, మామిడి వస్తూ ఉన్నది, పత్తి వస్తూ ఉన్నది. దీంతో నూజివీడు ప్రాంతం మామిడి పంట కనుమరుగైపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ మామిడి పంటని కాపాడాలంటే ఇక్కడ మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలి. అదేవిధంగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ని ఇక్కడ నియమించి తద్వారా మామిడి రైతులకి సస్యరక్షణ చర్యలు, ప్రోత్సాహాలు అందించాలి. దీంతోపాటు అనేక సంవత్సరాలుగా ఇక్కడ ప్రజలు కోరుకున్నట్టుగా పల్ప్ యూనిట్ పెట్టాలి. ఈ రోజున మామిడి పంట నూజివీడులో ఉన్నది, కానీ మార్కెటింగ్ నూజివీడుకి 50 కిలోమీటర్ల దూరంగా ఉన్న నున్న ప్రాంతంలో ఉంది. దీనివల్ల రైతులకి, చిన్నకారు రైతులకి ఎగుమతి ఛార్జీలు, రవాణా ఛార్జీలు తడిసి మోపుడైపోయి క్రమక్రమంగా మామిడి పంటకు దూరం అయిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి రైతులకి ఆదుకున్న ఈ ఎన్డీఏ ప్రభుత్వం వెంటనే మామిడి రైతుల్ని కాపాడాలని చెప్పిన ఈ ప్రాంత వాసులుగా, అట్లాగే రైతు సంఘం మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.